శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం నేత్రప్రదాయిని అయిన శ్రీ దేశమ్మ అమ్మవారి ఆలయంలో ఎంతో ఘనంగా జరిగే ఆడిమాస ఉత్సవాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆడిమాసం అంటే ఏందో తెలుసుకుందాం రండి. తెలుగు క్యాలెండర్ ప్రకారం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అమ్మవారికి ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే తమిళ క్యాలెండర్ ప్రకారం ఆడి మాసంలో అమ్మవారికి తమిళనాడు మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ దేశమ్మ అమ్మవారి ఆలయం ఆంధ్ర తమిళనాడు బార్డర్లో అయిన టిఆర్ కండ్రిగ గ్రామం నగిరిలో వెలసినందున అమ్మవారి ఆలయంలో ఆడిమాస ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతారు. 2026వ సంవత్సరం జూలై 17న ఆడి నెల ప్రారంభమయ్యి ఆగస్టు నెల 16వ తేదీ ఆడి నెల పూర్తి అవుతుంది. యథార్థానికి ఈ నెల మొత్తం అమ్మవారి ఆరాధనకు ఎంతో ముఖ్యమైనదే. కానీ ఈ మాసంలో వచ్చే శుక్రవారం, ఆదివారం, మంగళవారాలు ఎంతో ముఖ్యంగా పరిగణించబడతాయి. సంక్రాంతి పండుగతో ఎలా అయితే మనకు ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఈ ఆడి మాసం నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మంగళవారం మరియు ఆదివారాలలో అమ్మవారు ప్రత్యేకమైన అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. సంవత్సరం 5 శుక్రవారాలు, 5 ఆదివారాలు మరియు 4 మంగళవారాలతో ఆడి మాసం వచ్చింది. మంగళవారాలలో మూలస్థానంలో కొలువైన శ్రీ దేశమ్మ అమ్మవారికి చందనాలంకారం, విభూది అలంకారం, పసుపుతో అలంకారం, కుంకుమతో అలంకారం, ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు. ఆడి మాసంలో వచ్చే ఆదివారాలలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరణ చేస్తారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. మధురలో వెలిసిన శ్రీ మీనాక్షి అమ్మవారి అలంకరణ, కాంచీపురంలో వెలసిన శ్రీ కామాక్షి అమ్మవారి అలంకరణలో, అలాగే కాశీలో వెలసిన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ, దుర్గాదేవి స్వరూపమైన శ్రీ మహిషాసురదేవి అలంకరణం, చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులను కటాక్షిస్తారు. ఇంకా మహాలక్ష్మి, సంతానలక్ష్మి, పార్వతీదేవి రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆడి మాసంలో వచ్చే 3వ శుక్రవారం అమ్మవారికి మన చేతులారా పాలాభిషేకం చేసే మహద్భాగ్యం దేవస్థానం వారు కల్పించారు. 2026వ సంవత్సరం జూలై 31వ తేదీ అమ్మవారికి పాలాభిషేకం నిర్వహిస్తారు. శ్రీ దేశమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మన చేతులారా మనం అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించవచ్చు. ఆడి మాసం మొత్తం అమ్మవారి ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ ఎంతో రమణీయంగా ఉంటుంది. అమ్మవారి ఆలయం ఆంధ్రాలో కొలువైనప్పటికీ తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి ఆడి మాసంలో అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీ దేశమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంది. వచ్చే శరన్నవరాత్రులలో అమ్మవారికి 9 రోజులు 9 అలంకారాలతో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజు చండీ హోమం మరియు అన్నదానంతో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. అమ్మవారు నేత్రప్రదాయిని. మరెక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని మన కళ్ళల్లో పోస్తారు. మీకు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా అమ్మవారి ఆలయానికి ఒకసారి ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని మీ కళ్ళలో పోసుకుంటే ఫాస్ట్గా క్యూర్ అయిపోతుంది. అమ్మవారి ఆలయంలో ఉపాలయాలుగా శ్రీ విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగాలమ్మ దర్శనమిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి కదా. అలాగే మేమున్న ప్రాంతంలో అమ్మవారికి ముఖ్యంగా అంబలి ప్రసాదం మరియు కుంభ ప్రసాదాన్ని సమర్పిస్తారు. తెలంగాణ సైడ్ ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎలా బోనాలు సమర్పిస్తారో అలాగే తమిళనాడు ప్రాంతానికి దగ్గరలో ఉన్నవారంతా గ్రామ దేవతలకు అంబలి ప్రసాదం మరియు కుంభ ప్రసాదాన్ని సమర్పిస్తారు. తిరుపతి నుండి మీకు 48 కిలోమీటర్స్లో ఈ ఆలయం లొకేట్ అయి ఉంది. 2025వ సంవత్సరం అమ్మవారి ఆడి మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి అలంకరణలను ఇప్పుడు దర్శనం చేసుకుందాం. మదురైలో వెలిసిన శ్రీ మీనాక్షి అమ్మవారి అలంకరణలో అమ్మవారు మొదటి ఆదివారం దర్శనమిచ్చారు. కాంచీపురంలో వెలిసిన శ్రీ కామాక్షి అమ్మవారి రూపంలో అమ్మవారు మొదటి మంగళవారం దర్శనమిచ్చారు. దేవాలయంలో అమ్మవారు పసుపు అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. కాశీలో వెలిసిన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు 2వ ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాదేవి రూపమైన శ్రీ మహిషాసురదేవి అలంకరణలో అమ్మవారు 2వ మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. గర్భాలయంలో అమ్మవారికి విభూదితో అలంకరణ చేయడం జరిగింది. చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతి దేవి రూపంలో అమ్మవారు 3వ ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. 3వ మంగళవారం అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. మూలవరులకు చందన అలంకారం చేయడం జరిగింది. అమ్మవారికి 3వ శుక్రవారం పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. 4వ ఆదివారం అమ్మవారు సంతానలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
4వ మంగళవారం అమ్మవారికి కుంకుమ అలంకరణం చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసిన విధంగానే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆడి మాసంలో ఎంతో ప్రత్యేకమైన అలంకరణలు చేసి ఘనంగా ఆడి మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆది మరియు మంగళవారాలలో క్లాసికల్ డ్యాన్స్ మరియు సింగింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ప్రతి సోమవారం రాత్రి అమ్మవారి ఆలయం ముందు ఆట నిర్వహించడం జరుగుతుంది. 4 మంగళవారాలు వస్తే దానికి ముందు రోజైన సోమవారం రాత్రి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇందాక మా ప్రాంతాలలో అమ్మవారికి కుంభ ప్రసాదం, అంబలి ప్రసాదం సమర్పిస్తామని విన్నాం కదా. ఇప్పుడు మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తామో చూద్దాం రండి. అమ్మవారి ఆరాధనలో ధూపం వేయడం ఎంతో ముఖ్యమైనది. మా ఇంటి ఆచారం ప్రకారం ప్రతి ఆడి మాసంలో పెరియపాళెంలో కొలువై ఉన్న శ్రీ భవానీ అమ్మవారిని తలుచుకొని ఇంట్లో అమ్మవారికి అంబలి మరియు కుంభ ప్రసాదాన్ని సమర్పిస్తాము. ఇంట్లో ఆరాధన పూర్తి అయిన తర్వాత అంబలి ప్రసాదం, కుంభ ప్రసాదాన్ని శ్రీ దేశమ్మ అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాము. మా ఇంటి ఆచారం ప్రకారం అమ్మవారికి అంబలి, కుంభ ప్రసాదం సమర్పిస్తామంటే పోలేరమ్మను ఇలా సిద్ధం చేస్తాము. ఒక కుండకి పసుపు పూసి 3 నామాలు, 3 బొట్లు పెట్టి అమ్మవారి పసుపు కొమ్ము దారానికి కట్టి ఆ కుండకి కడతాము. వేపాకు, మాడాకు, ఒక పుష్పము కలిపి ఒక దారానికి కట్టి అమ్మవారి దుత్తకి కట్టడం జరుగుతుంది. ఇంకా అమ్మవారిగా భావించే ఆ కుండలో మంచినీళ్లను పోసి అమ్మవారి ఆరాధన ప్రారంభం చేస్తాము. ఇలాంటి ఆరాధన ఓన్లీ మా ఫ్యామిలీస్లోనే చూడడం జరిగింది. అందుకే షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. గంగమ్మ జాతరలో అమ్మవారిని మొక్కినా, లేదు భోగి పండుగ రోజు అమ్మవారికి కుంభప్రసాదం సమర్పించినా ఇలానే ఆచరిస్తాము. ఇంకా అమ్మవారి కుండకి పసుపు కొమ్ము కట్టి ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు వేపాకు, మాడాకు, ఒక పుష్పం కలిపి అమ్మవారి కుండకి కడతాము. కుండ రౌండ్గా ఉంటే కింద కుదురు వేసి పెడతారు. మేము పెట్టుకునే కుండ ఫ్లాట్గా ఉంది కాబట్టి ఒక ప్లేట్లో వేపాకు వేసి దానిపైన కుండ పెట్టి ఆ తర్వాత మంచి నీరు పోసి ఇంట్లోకి తీసుకొని వస్తాము. ఆ తర్వాత అమ్మవారిని పీట పైన కూర్చోబెట్టి అమ్మవారికి చక్కగా అలంకరణ చేసిన తర్వాత గ్రామ దేవతల ఆరాధనలో ఎక్కువగా వేపాకు యూస్ చేస్తూ ఉంటాము. వేప చెట్టు మెడిసినల్ ప్లాంట్, అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్గాను పనిచేస్తుంది. అందుకే సీజన్ చేంజింగ్స్ టైమ్స్లో ఎక్కువ అంటువ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టే మన పెద్దలు వేపాకు, పసుపు ఇలాంటి పదార్థాలు యూస్ చేసి అమ్మవారి ఆరాధన చేయడం ప్రారంభించారు. సైంటిఫిక్గా చూస్తే ఇలా, కానీ అమ్మవార్లకు పసుపు, కుంకుమ, వేపాకు అంటే ఎంతో ప్రీతికరం మన శాస్త్రాల ప్రకారం. ఈరోజు అమ్మవారి ఆరాధన చేయబోతాం అనుకుంటే ముందు రోజే అమ్మవారికి అంబలి ప్రసాదం సిద్ధం చేస్తారు. రాగి పిండి, బియ్యము యూస్ చేసి అంబలి ప్రసాదాన్ని వండుతారు. అమ్మవారికి ఈ అంబలి ప్రసాదం అంటే ఎంతో ఇష్టమని భావించి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఆచారం ఉన్నవారు అమ్మవారికి ఇలా గట్టిగా కూడా అంబలి ప్రసాదాన్ని సమర్పిస్తారు. ముందుగా సిద్ధం పెట్టుకున్న అంబలి ప్రసాదాన్ని వాటర్ పోసి కలిపి దాంట్లో ఎర్రగడ్డ, పెరుగు కలిపి అమ్మవారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఇందాక మనం కుండకి ఎలా అయితే వేపాకు, మామిడాకు, పుష్పము పెట్టి తోరణంలాగా కట్టామో ఇప్పుడు మనం సిద్ధం చేసుకునే అంబలి ప్రసాదం పెట్టే పాత్రలకు కూడా అలానే ట్రై చేస్తారు. అది పూర్తి అయిన తర్వాత అమ్మవారికి కుంభప్రసాదం తయారు చేస్తారు. మెయిన్గా మా సైడ్ అయితే అమ్మవారికి కుంభప్రసాదం జల్లెడలో సమర్పిస్తారు. అమ్మవారికి అరిటాకు కాకుండా కుట్టుడు ఆకులతో ఈ నైవేద్యం సమర్పిస్తారు. మెయిన్గా అమ్మవారికి కుంభప్రసాదం సమర్పిస్తే ఈ కుట్టుడు ఆకులోనే సమర్పించాలన్నది ఒక ఆచారం. ఈ కల్చర్ తెలియని వారికి ఇది చాలా కొత్తగా ఉంటుంది. మా ఇంటి ఆచారం ఇంకా చాలామందికి ఈ కల్చర్ ఉన్నప్పటికీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించడం చాలా తక్కువ మంది ఇళ్లలో ఆచారం ఉంటుంది. చాలా వరకు అందరూ ఈ ఆచారం ఉన్నప్పటికీ అమ్మవారికి పోలేరమ్మ బొట్టు పెట్టి ఇంట్లో ఇలాగే అంబలి మరియు కుంభప్రసాదాన్ని సమర్పిస్తారు. కానీ ఇప్పుడు కుంభప్రసాదం ఎలా తయారు చేస్తారో చూద్దాం. జల్లెడలో వేపాకు వేసి దాని తర్వాత కుట్టుడు ఆకు వేసి మనం సిద్ధం చేసుకున్న అన్నాన్ని ఫస్ట్ ఆ జల్లెడ ఫుల్గా వేస్తారు. ఆ తర్వాత అలవాటు ఉన్నవాళ్ళు అమ్మవారికి నాన్ వెజ్, లేదా అలవాటు లేని వారు వెజ్తో అమ్మవారికి కర్రీ ప్రిపేర్ చేసి అందులో సమర్పిస్తారు. అమ్మవారి కుంభప్రసాదంలో మునగాకు ఎంతో ముఖ్యమైనది.
అలాగే ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు అమ్మవారికి కుంభంలో సమర్పించడానికి కుడుములు కూడా తయారు చేస్తారు. ఇక మా ఇంట్లో అయితే కుడుములు చాలా డిఫరెంట్‌గా అమ్మోరు కుడుములని ఒక 3 రకాలు తయారు చేస్తాము. మీరు వీడియోలో చూస్తారు. కుంభప్రసాదం పైన అమ్మవారికి దీపం వెలిగించడం జరుగుతుంది. మా ఇంటి అలవాటు ప్రకారం 4 ఒత్తులు ఏసి 4 దిశలలో అమ్మవారికి దీపం వెలిగిస్తాము. చాలా వరకు అందరూ కుడుములలోనే దీపాలులాగా తయారు చేసి 5, 7 అలాగా వాళ్ళ ఆచారం ప్రకారం కుంభం ప్రసాదంలో వెలిగిస్తారు. మనం తయారు చేసి పెట్టుకున్న కుడుములు, మునగాకు, కర్రీ అన్నీ ఆ అన్నం పైన సమర్పించి ఆఖరిలో దీపం పైన వెలిగిస్తాము. చాలామందికి ఇది కొత్తగా ఉండవచ్చు. తమిళనాడు స్టైల్‌లో ఏ అమ్మవారి ఆరాధన చేయాలైనా అమ్మవారికి ఇలాంటి కుంభప్రసాదం సమర్పించడం ఎంతో ముఖ్యంగా చేస్తాము. అమ్మవారికి చెక్కలు పొంగలి తయారు చేసి నైవేద్యం చేయడం ఒక రకం. కానీ ఈ ఆడి మాసంలో అమ్మవారికి అంబలి మరియు కుంభప్రసాదం సమర్పించడం ఎంతో విశేషంగా భావిస్తాము. చెన్నైకి సమీపంలోని పెరియపాళెంలో వెలసిన శ్రీ భవానీ అమ్మవారిని ప్రార్థించుకొని ఇంట్లో అంబలి మరియు కుంభప్రసాదాన్ని సమర్పిస్తాము. జాతర టైంలో గంగమ్మగా లేదు పోలేరమ్మగా అమ్మవారిని భావించి కుంభప్రసాదం, అంబలి అవంతా నివేదన చేయడం జరుగుతుంది. అమ్మవారికి ధూపం ఎంతో ఇష్టంగా చెబుతారు. అందుకే అమ్మవారి ఆరాధనలో అమ్మవారికి సాంబ్రాణితో పొగ వేయడం ఎంతో ముఖ్యంగా పరిగణించబడుతుంది. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమంటే, ఆలయం దగ్గర తీసుకువెళ్ళి అమ్మవారికి కుంభప్రసాదం సమర్పించినప్పుడు, ఆ కర్రీ, మునగాకు, కుడుములు అన్నీ ఒకటిగా కలిపి అమ్మవారి ప్రసాదంగా అందరికీ అందిస్తారు. మీకు ఆ కర్రీ టేస్ట్‌గా ఉన్నా లేకపోయినా అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ టేస్ట్ ఆటోమేటిక్‌గా డిఫరెంట్‌గా మారిపోతుంది. ఇది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ పాయింట్. మెయిన్‌గా పోలేరమ్మ ఆరాధనలో అమ్మవారి అంబలి ప్రసాదం చేతిలో తీసుకొని తాగుతారు. అది వీధిలోనే నిల్చుకొని తాగటం ఎంతో ముఖ్యంగా చేసే పని. సాధారణంగా ఇప్పుడు మనం వీధిలో కూర్చొని అన్నం తినమంటే తినం గదా! కానీ మన పెద్దవాళ్ళు ఆ అమ్మవారి ముందు అందరూ సమానం అని చెప్పే విధంగా వీధిలో పెట్టుకొని అమ్మవారి అంబలి 2 చేతులు జోడించి అందులో అంబలి ప్రసాదం పోసుకొని ఫస్ట్ తాగుతారు. అలాగే ఆలయాలలో కూడా చాలా వరకు అంబలి ప్రసాదం కుంభాన్ని భక్తులకు ఇస్తుంటారు. తప్పకుండా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించండి. ఇక మాకు గ్రామ దేవత శ్రీ దేశమ్మ అమ్మవారు. ఇంట్లో పోలేరమ్మకు మొక్కడం పూర్తి అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అంబలి, అలాగే కుంభ ప్రసాదానికి సిద్ధం చేసుకున్న అన్నము, నాన్ వెజ్ కర్రీ, అలాగే కుడుములు, మునగాకు ఇవన్నీ తీసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ప్రసాదం సమర్పిస్తాము. ఇప్పుడు మనం ఇంట్లో ఎలా అమ్మవారికి నైవేద్యం చేసామో ఆలయంలో కూడా అలాగే ముందుగా వేపాకు వేసి దానిపైన 3 లేదా 5 అలాగా ఇస్తరాకులు అదే కుట్టుడు ఆకులు వేసి దానిపైన అన్నం వేసి ఆ తర్వాత కర్రీ, మునగాకు, కుడుములు అన్నీ పెట్టి మా ఆచారం ప్రకారం మేమైతే పైన 4 ఒత్తులు వేసి అమ్మవారికి దీపం వెలిగిస్తాము. అమ్మవారికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అరటిపండ్లు, తాంబూలం సమర్పించి ఆ తర్వాత ఆ అంబలి, కుంభప్రసాదాన్ని అక్కడ ఉన్న భక్తులకు ప్రసాదంగా అందజేస్తాము. మీరు ఎప్పుడు అమ్మవారి ఆలయంకి వచ్చినా ఈ ఆడి మాసంలో ఎక్కువగా అంబలి ప్రసాదం మరియు కుంభప్రసాద వితరణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రసాదాన్ని తిరస్కరించకుండా అమ్మవారి ప్రసాదంగా భావించి స్వీకరించండి. అమ్మవారిని గట్టిగా ప్రార్థించుకొని అమ్మవారి కుంభప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. చాలా ఆలయాలలో ఇది అమావాస్య రోజు పాటిస్తారు. తప్పకుండా ఒక్కసారి అయినా మీకు వీలు చూసుకొని ఆడి మాసంలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ముందుగా ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే అమ్మవారి పాదాల మండపం దర్శనమిస్తుంది. అక్కడ మీ ప్రసాదాలని అమ్మవారికి నైవేద్యం చేసి అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి ఆ తర్వాత ఆలయం లోపలికి వెళితే ఉపాలయాలలో బాలగణపతి, బాలసుబ్రహ్మణ్య స్వామి, నాగాలమ్మ దర్శనమిస్తారు. ఆ తర్వాత అమ్మవారిని మూలస్థానంలో వెళ్ళి దర్శనం చేసుకోండి. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు. అమ్మవారు పైన విగ్రహ రూపంలోనూ మరియు కింద స్వయంభూ రూపంలోనూ దర్శనమిస్తారు. ఇక అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వస్తే అమ్మవారి తీర్థ ప్రసాదం మన కళ్ళలో పోయడం జరుగుతుంది. స్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించుకొని ఆ తీర్థ ప్రసాదాన్ని మీ కళ్ళలో పోసుకుంటే ఐ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ అయినా మాయమైపోతాయి. మెడిసిన్ ద్వారా తగ్గని ఐ ప్రాబ్లమ్స్ కూడా అమ్మవారి తీర్థం పోసుకుంటే తగ్గిపోతుంది. కాకపోతే ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి.
అమ్మవారి కుంభాభిషేకం మరియు నవరాత్రి ఉత్సవాల యొక్క వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి చూడండి. సపరేట్ ప్లేలిస్ట్గానే ఉంటాయి. అమ్మవారికి సంవత్సరం 2 సార్లు జాతర నిర్వహిస్తారు. ఒకటి టీఆర్ కండిగలో జరిగే జాతర, ఇంకొకటి నగరిలో జరిగే జాతర. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.